నమస్తే ఫ్రెండ్స్. బీబీ నగర్, జమీల్పేట ఏరియాలో ఒక ప్రేమ జంట కారులో దారుణంగా ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి గల కారణం కులాంతర వివాహం. వాళ్ళది వేరు వేరు కులం కావటం వల్లనే. మేజర్‌గా ఉన్న మీకు ప్రేమ జంటలందరికీ కూడా ఈ యొక్క మీడియా ద్వారా, ఈ యొక్క యూట్యూబ్ ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రేమించుకోవడానికి ఉన్న ధైర్యం బ్రతకడానికి కూడా మీకు ఉండాలి. చట్టం మీకు ఉన్నది. ప్రేమించుకున్నటువంటి వ్యక్తులకు రక్షణ కల్పించడానికి పోలీసులు ఎల్లవేళలా మీకు అండగా ఉంటారు. చట్టం మీకు అండగా ఉంటది. కాబట్టి ధైర్యంగా చట్టం ముందుకు రండి. పోలీసుల ముందుకు రండి. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇలాంటి చావులు కొని తెచ్చుకోవద్దు. దయచేసి మీ యొక్క తల్లిదండ్రులు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా చాలా బాధపడతారు. చాలా ఆవేదన పడతారు. ఇది మాత్రం చాలా హ్మ్, మంచి విషయం అయితే కాదు. ధైర్యంగా ఉండండి. చట్టం ద్వారా, పోలీస్ ద్వారా మీరు రక్షణ కల్పించుకోండి. మీకు ప్రేమ వివాహానికి మీ పెద్దలు ఒప్పుకోకపోతే చట్టం ద్వారా విడాకులు మీ పేరెంట్స్ నుండి తీసుకోండి. దానికి విడాకుల చట్టం తప్పనిసరిగా తీసుకోవచ్చు. మేజర్‌గా ఉన్న మీరు, మీ నిర్ణయం మీరు తీసుకునే హక్కు మీకు ఉంది. ఎందుకంటే ఈ కాలంలో ప్రతి ఒక్కరు కూడా విద్యావంతులుగా ఉంటున్నారు కాబట్టి, ఈ కులం కుళ్ళిపోవద్దు. మతంలో మగ్గిపోవద్దు. దీనిని పక్కన పెట్టండి ఇంకా. దేవతల కాలంలో కులాంతర వివాహాలు ఉన్నాయి. పాండవులు 5గురు క్షత్రియులు. శ్రీకృష్ణుడు యాదవుడు. శ్రీకృష్ణుని చెల్లిని అర్జునుడికిచ్చి వివాహం జరిగారు. అలాంటివి చాలా జరిగాయి. మరి పాండవులు 5గురు ఏ విధంగా పుట్టారో మీకే తెలుసు. ఆ సభ్య సమాజంలో అలాంటి పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. కర్ణుడు ఎలా పుట్టాడో కూడా మీకు తెలుసు. సభ్య సమాజంలో అలాంటి పరిస్థితి ఉంది. మీరు తెలుసుకోండి. కాబట్టి మీరందరూ కూడా చట్టాన్ని చట్టాన్ని అనుసరించండి. భయపడొద్దు. ప్రేమించుకునే ధైర్యం మీకు ఉన్నప్పుడు బ్రతకడానికి కూడా మీకు ధైర్యం కావాలి. ఇలా కారుల్లోనూ ఎక్కడ పడితే అక్కడ చనిపోవడం వల్ల ప్రయోజనం అయితే ఏమీ లేదు. మీ ప్రేమకి అసలు విలువే లేదు. ప్రేమికులారా, పరాక్ మీరు జాగ్రత్తగా ఉండండి. పేరెంట్స్ నుండి మీకు వీలైనంత వరకు విడాకులు తీసుకొని చట్టం ద్వారా రైట్స్ మీకు ఉన్నాయి. విడాకులు తీసుకోండి. తీసుకొని మీరు ప్రేమించిన వ్యక్తిని నిర్భయంగా చట్టం ముందు వివాహం చేసుకోండి. అంతేగాని పారిపోవడాలు, భయపడి అలా చేసుకొని ఆత్మహత్యలు చేసుకొని ఇలాంటి పద్ధతి మానుకోండి. దయచేసి ధైర్యంగా ఉండండి. మీకు ఎవరికైనా నేను మీడియా ద్వారా చెప్తా ఉన్నాను. మీకు ఎవరికైనా సరే డౌట్ ఉంటే ఇది నా నంబర్. దీని మీడియా ద్వారా పెట్టండి. యూట్యూబ్‌లో పెట్టండి. నేను మీకు సమాధానం చెప్తాను. మీకు ధైర్యం లేకపోతే చెప్పండి. మీ వెనక ఉండి మీకు ధైర్యాన్ని నేనిస్తాను. అర్థమవుతుంది కదా! చట్టం ఉంది. మళ్ళీ చెప్తా ఉన్నాను. చట్టం ఉంది. పోలీసులున్నారు. మీ అందరికీ కూడా రక్షణ అయితే ఉంటది. కాబట్టి ఆత్మహత్యలు ప్రేమ జంటలకు విజ్ఞప్తి ఏంటంటే ఆత్మహత్యలు చేసుకోవద్దు. అది చాలా తప్పు. ధైర్యంగా బ్రతకండి. కులాలు, మతాలు అనేటువంటివి పూర్వకాలంలో మన పెద్దలు పెట్టారు. అవి అవసరం కాబట్టి కులవృత్తి. పొలమును దున్నేవాడు రైతు. బట్టలు ఉతికేవాడు చాకలి, కుండలు చేయలేదు కుమ్మరైన. అప్పుడు పాఠాలు కూడా ఉండేవి. రాజుల కాలంలో కూడా ఉండేవి. ఈరోజు పూర్వకాలంలో రాజులు రాజ్యాన్ని ఏలేవారు. ఈరోజు ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ఎవరు పడితే వాళ్ళే ఏలుతున్నారు రాజ్యాన్ని. కాబట్టి మారుతున్న ఈ సమాజాన్ని బట్టి మీరు కూడా మారండి. మనం అందరం చనిపోతే మట్టిలోనే కలుస్తాం. మానవులందరూ తాగే నీరు, అన్ని కులస్తులు తాగే నీరు ఒక్కటే, గాలి ఒక్కటే, ఉష్ణము సూర్యభగవానుడు ఒక్కడే. అంతా ఒక్కటే అయినప్పుడు, పంచభూతాలన్నీ ఒక్కటే అయినప్పుడు, ప్రతి ఒక్కని యొక్క శరీరంలో ఉండేది పంచభూతాలే. మీరెందుకు ఇలాగ అవుతున్నారు? పాపం వాళ్ళు ప్రేమించుకున్నప్పుడు వాళ్ళ స్థాయిని మీరు పెంచండి. ఆర్థికంగాను, విద్యాపరంగాను పెంచి వాళ్ళ యొక్క ప్రేమకి మీరు ఒక దోహదం చేయండి. మంచి చేయండి. కాబట్టి మీరు అందరూ కూడా ధైర్యంగా ఉంటారని, ప్రేమికులు ఇక మీదట ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా మరణించడం అనేటువంటిది జరగడానికి వీల్లేదని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. బై ఫ్రెండ్స్.